కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని రేవంత్ సర్కారు కావాలనే పడావు పెడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఎగువ నుంచి ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తుంటే దిగువకు వృధాగా వదిలిస్తూ జలద్రోహం చేస్తున్నారన్నారు. గోదావరిలో వరద లేదని రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడ నీటిని వృధాగా వదిలేస్తుంటే ఏపీలో మాత్రం పట్టిసీమ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. ఉన్నటువంటి సోయి మన వాళ్ళకి లేదు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మరి వస్తున్నటువంటి నీళ్లను సముద్రంలో పోతున్నది, గోదావరిలో పోతున్నటువంటి నీళ్లను కూడా తరలించలేని నిస్సాయ స్థితిలో వీళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు తెలంగాణ మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు బాధ్యత ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ దశల వారీగా నిరసన కార్యక్రమం చేపడుతుంది. రాబోయే కొద్ది రోజులలో ఎలినినో వస్తుంది. మొత్తం తెలంగాణలో బాగా డ్రౌట్, అనావృష్టి వస్తుందని ఒక పక్క పర్యావరణవేత్తలు చెప్తుంటే, ఇంకో పక్క ఏం జరుగుతున్నది? ఈరోజు దాదాపు రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తుంటే వాటన్నిటిని ఇక్కడ పట్టుకొని మనం ఒడిచిపట్టుకొని మన రిజర్వాయర్లకు తరలించాల్సింది పోనిచ్చి వాటిని వదిలిపెట్టడం వల్ల అవి ఆంధ్రాకి పోయి చంద్రబాబు నాయుడు పట్టిసీమలో వాటిని పంపింగ్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్టులకు తరలించుకుంటున్నారు. మన చేతగాని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేతగాని సీఎం కాబట్టి మనం వీటిని వదిలిపెట్టి ఆంధ్రాకి తరలిస్తున్నాం. ఈ రోజు నేను అడగదలుచుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణకు చెందాల్సిన దాదాపు రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇప్పటికీ 15 రోజుల నుంచి మనం పోగొట్టుకున్నాం కదా. మీరు అన్నారు మొన్న, ఏమంటాడు, అసలు ఇక్కడ వర్షాలు లేవు, ఎల్నినో ఉన్నది, అసలు వర్షాలు లేవు, నీళ్ళు లేని మనం ఎట్లా ఓర్చి పట్టుకుంటామనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆంధ్రాలో ఎట్లా పట్టుకుంటున్నారని? తెలంగాణలో లేని వర్షం, తెలంగాణలో లేని నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పోతున్నాయి? గోదావరి తెలంగాణ నుంచే కదా పోయేది, సపరేట్ రూట్ ఏం లేదు కదా గోదావరికి. మరి అక్కడికి ఎట్లా పోతున్నాయి? తెలంగాణలో లేని గోదావరి, తెలంగాణలో లేని గోదావరి నీళ్లు ఆంధ్ర గోదావరికి ఎట్లా పోతున్నాయి అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చూడండి, రోజు 1,00,000 క్యూసెక్ నీళ్లు పోయేది ఈ రోజు 60,000 తగ్గింది. అది ఇంకా రాను తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ నీళ్లను మనం తరలించుకొని పంపులు ఆన్ చేసుకొని నీళ్లను మనం మల్లన్న సాగర్ వరకు తెచ్చుకోకపోతే, మన రిజర్వాయర్లు నింపుకోకపోతే రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మొద్దు నిద్ర వీడి ఇప్పటికైనా కాళేశ్వరం నుంచి నీళ్లు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రాకు నీళ్లు తరలించాలనే ఉద్దేశంగానే ఈ ప్రభుత్వం చేసిందనేది ఈ నిన్నటికెళ్ళి అర్థమవుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో పట్టిసీమ దగ్గర గేట్లు వదిలేసి వాళ్ళు నీళ్లు తరలించుకుంటున్నారు. దానికోసమే ఈ నెల రోజులు గేట్లు తెరవకుండా, కన్నెపల్లి పంప్ హౌస్ తెరవకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది అనేది క్లియర్ గా అర్థమైంది. అంటే మీరు పిల్లర్లను కూల్చి కాళేశ్వరం అనే పేరు వినబడొద్దని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు ఏం చేసినా గానీ ప్రజలలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికీ ఉంటూనే ఉంటది. రైతాంగం ఎన్ని రోజులు బతుకుతో అన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు వినపడుతుంది. మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, అసత్య ప్రచారం చేసినా, మీకు చాతనైతే ఆంధ్రాకు తరలించుకోబోతున్న నీళ్లు మీరు మేడిగడ్డ గాని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆపి వాటిని లిఫ్ట్ చేసి సుందిళ్ల ద్వారా, ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేర్ నుంచి కింది రిజర్వాయర్లు తీసుకొచ్చి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు నీళ్లు బారేయండి.